హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ కోడి ఆయాలతో కూర చేయబోతున్నానండి. అది ఎలా చేయాలనో చేసేటప్పుడు చెప్తానండి. ఇదండి కోడి ఆయాలు 3-4 నీళ్ళతో కడిగి పెట్టుకున్నానండి శుభ్రంగా. నేనైతే కొయ్యకుండా నేను ములుసుగా వేసేస్తున్నానండి. ఇది మొత్తం 1 కిలో అండి. ఇప్పుడు 2 స్పూన్లు కారం అండి, 1 స్పూను పసుపు అండి, 1.5 స్పూను ఉప్పు అండి, ఇప్పుడు ఉప్పు కారాలన్నీ వేసుకున్నాం కదండి. దీనికి కావాల్సినన్ని నీళ్ళు పోసుకుందామండి. ఇలా అయితేనే బిన్న ఉడకద్దండి, నూనెలో వేస్తే వేగనే వేగదండి. నేనైతే ఈ గిన్నెతో నీళ్ళు తీసుకున్నానండి. ఈ నీళ్ళు సరిపోద్ది. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించినానండి. పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకున్నాం. కడాయి వేడెక్కిందండి, నూనె పోసుకుంటుందండి. ఇప్పుడు నూనె వేడెక్కిందండి. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు వేసేసుకుందామండి. నేనైతే ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అది వేగే లోపల కూరలో బాగా కలిసిపోద్దండి. ఇది వేసుకున్నాక ఇలా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు నేనైతే 2.5 స్పూన్ వేసినానండి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగాలండి. ఇది టమాటా అండి, 2 టమాటాలు మీడియం సైజ్ అండి. ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇది బాగా వేగుతుందండి. ఇప్పుడు వేసుకుంటున్నా. ఇది బాగా వేగాలండి. ఈ టమాటా కూడా, ఈ టమాటా బాగా వేగినాక ఆ తర్వాత ఆ కూర పోసుకుందామండి.
కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు టమాటా బాగా వేగిపోయిందండి. ఆయాలు 1 కిలో అండి. ఇది కలుపు చేసి పెట్టుకొని ఉన్నాను కదండి. ఉప్పు కారాలన్నీ వేసుకొని ఇప్పుడు ఇందులో పోసుకుంటున్నా. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టకుండా అట్నే ఉడక పెట్టుకోవాలండి. ఈ కోడి ఆయాలు అరవురు ఉడకాలండి. అప్పుడే బాగా ఉడకొద్దండి. ఈ అరవురు ఇట్నే ఉడకాలండి. ఇది చూసారు కదండి, ఈ విధంగా ఉడుకుతుంది. ఇంకా 1/2 అవర్ అవ్వలేదండి. నేనైతే ఒకసారి కలుపుకుంటున్నానండి. ఒకసారి కలిపి చూస్తే బాగుంటుందని కలుపుకుంటున్నానండి. చూసారు కదండి, ఈ విధంగా ఉడికిపోయింది బాగా. ఇప్పుడు గరం మసాలా వేసుకొని కొత్తిమీర ఒక రెబ్బ వేసుకొని పైన దింపుకోవడమేనండి. ఒకటిన్నర స్పూన్ అండి గరం మసాలా. కొత్తిమీర వేసేసుకున్నానండి 2 రెబ్బలు. ఇప్పుడు దింపుకోవటమేనండి. అంతేనండి, రెడీ అయిపోయిందండి కోడి ఆయాలండి. కోడి ఆయాలు కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దింపుకొని పక్కన పెట్టుకోవడమేనండి. చూశారు కదండి, కోడి ఆయాల కూర ఈ విధంగా రెడీ చేసినానండి నేనైతే. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. సరే ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.